విజయనగరం పట్టణంలో భారతదేశ ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశ యువతకు ఐక్యత, దేశభక్తి, పౌరుల బాధ్యతల గురించి అవగాహన కల్పించే దిశగా కేంద్ర యోజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వారు సర్దార్ @ 150 యూనిట్ మార్చ్ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నెహ్రూ యువజన కేంద్రం వేదికగా డిజిటల్ దశను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ సర్దార్ @ 150 యూనిట్ మార్చ్లో భాగంగా జిల్లా స్థాయి పాదయాత్రలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో నమోదు ప్రక్రియలు, పోటీలు మరియు డిజిటల్ కార్యకర్తలు మై భారత్ పోర్టల్ ద్వారా నిర్వహించబడతాయని, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువతలో దేశ నిర్మాణ స్ఫూర్తిని నింపటం కోసం, అలాగే జాతీయ గౌరవాన్ని పెంపొందించడం, పౌరులు భాగస్వామ్యాన్ని విస్తరించడం, ముఖ్యంగా యువతలో ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయటం లక్ష్యంగా ప్రారంభించిన సర్దార్ @ 150 యూనిట్ మార్చ్లో పాఠశాలలు మరియు కాలేజీ విద్యార్థులు, స్థానిక వాలంటరీ సంస్థలు, క్రీడాకారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీఓస్, యువజన సర్వీసులు, సంఘ సంస్కర్తలు, ఉద్యోగులు, నియమిత అధికారులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని మన భారతదేశంలో యువతని ప్రేరణ చేసే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా మన భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో కన్సర్న్ మంత్రిత్వ శాఖ వారు చేపడుతున్న ఈ కార్యక్రమం మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఈ నెల 30 నుంచి 31 నుంచి నవంబర్ 25 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. యువతని ప్రేరణ కలిగించే విధంగా కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాం. ముఖ్యంగా కళాశాలలో ఉన్న విద్యార్థులతో పాటు యువతని, అలాగే పబ్లిక్ని, అన్ని రంగాలను కూడా వారికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన వారు సర్వీసెస్ని, వారు త్యాగాల్ని, అలాగే వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలని ఒకసారి గుర్తింపించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ప్రకటన చేస్తున్నాం. దీంట్లో మన జిల్లాకు సంబంధించి మన 2 ఈవెంట్స్ ఉంటున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో పార్వతీపురంలో కూడా అక్కడ కూడా కార్యక్రమం ఉంటుంది. మొత్తం 3 కార్యక్రమాలు, ర్యాలీలతో పాటు వ్యాసరచన పోటీలు, అలాగే ఇతరతర కార్యక్రమాలు కూడా మంత్రిత్వ శాఖ వారు మనకు పంపించడం జరిగింది. దాన్ని మనలంతా కూడా యువజన శాఖ సర్వీసులు, అలాగే మన భారత్ శాఖ వారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించి దీనిని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు దీనిని భారతదేశంలో అత్యంత వైభవంగా, అత్యంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. దీంట్లో కూడా మన బాధ్యతగా మన విజయనగరం జిల్లాకు సంబంధించి మనం అందరం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మన జిల్లా నుంచి కూడా 152 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది ఢిల్లీలో. ఆ కార్యక్రమాన్ని కూడా వారు డైరెక్షన్ ఇస్తున్నారు. దానికి సంబంధించి 2 యువకులను పంపించమని జిల్లా నుంచి అడిగారు. ఉత్సాహవంతమైన యువకులను కూడా ఎంపిక చేసి మేము పంపించడం జరుగుతుంది. వారికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా భారత ప్రభుత్వం వారికి సకల సౌకర్యాలను కూడా కల్పిస్తారు. అలాగే నేను కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా పర్యవేక్షణలో కూడా అది తీసుకెళ్తాం. వారిని కూడా మనం ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం దేశభక్తి కానీ, దేశ పౌరుల్ని తీర్చిదిద్దే విధానం కానీ, అలాగే ఆయన వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత దేశ నిర్మాణం కోసం, నవనిర్మాణం కోసం తోడ్పాటు చేసే విధంగా వెళ్ళాలనేది సంకల్పం. ప్రతి ఒక్కరు కూడా యువత దీంట్లో పాల్గొవాల్సిన అవసరం ఉంది. మనం దేశం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేస్తున్న సర్వీసెస్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, దీనిలో మన దేశంలోనే మన విజయనగరం సంబంధించి ఒక మంచి కార్యక్రమాలను డిజైన్ చేసి
ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలని మన ఆలోచన. దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మీ అందరూ సహాయ సహకారం కూడా ఇవ్వాలి. ముఖ్యంగా పత్రికా మిత్రులు కూడా మన దేశంలో భాగం కనుక మీ సహాయ సహకారం కూడా సంపూర్ణంగా ఉండాలి. దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. దీంట్లో మీ సహాయ సహకారాలు కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంకా మేము ఇవాళ నుంచి ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాం కనుక మనం ఈ నెల 31 నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం కూడా చాలా అత్యంత వైభవంగా జరగబోతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ప్రోత్సహించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సర్దార్ 150 యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని మన జిల్లాలో అంటే మన ఎంపీ గారైన కలిసిటప్పలనాయుడు నేతృత్వంలో ఈ 31వ తారీఖు మొదటి పాదయాత్రని మేము ఇక్కడ పోలీస్ బ్యారక్స్లో చేయాలని నిర్ణయించుకున్నాం. దీనిలో భాగస్థులు అవ్వడానికి ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్సీసీ కానీ, అలాగే బీఎస్జీ కానీ, దీంతోపాటు ఎన్జిఓ సంఘాలని, అలాగే యువతని ముందుండి నడిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రీసెంట్గానే నేను ఎంపీ గారితో ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనుకున్న ప్రశ్న అది. ఎంపీ గారితోనే గ్రామ గ్రామాలు తిరిగి యువజన సంఘాల ఏర్పాటు కృషి చేద్దామన్న రూపకల్పన అయితే జరుగుతుంది సార్. ఎందుకంటే సార్ ఇక్కడ మన జనరేషన్ మారే కొద్దీ యువతలోని భావాలన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు సేవ అనే భావం చాలా తక్కువగా ఉంటుంది. మేము ఎంత ఫోర్స్ చేస్తున్నా ఇలాంటి ఒక నేషనల్ బిల్డింగ్ యాక్టివిటీస్లో వాళ్ళు రావాలి అంటే మాకేమొస్తుందనే ధోరణి ఎక్కువైపోతుంది. సో మాకు కష్టంగా ఉంది. మాకు రీసెంట్గానే మినిస్టర్ గారు అంటే మా మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ గారి నుంచి వచ్చిన గైడ్లైన్స్ ఏమంటే ప్రతి గ్రామంలో మేము 10 రోజులు పర్యటన చేయాలి. దానికంటూ మాకు వెహికల్ కూడా ఇచ్చారు. సో నేను ఫస్ట్ మళ్ళీ ఒక యూత్ క్లబ్ని ప్రారంభించాలంటే అది ఎంపీ గారితో పట్టుకెళ్ళి అక్కడ యూత్ క్లబ్ యొక్క విశిష్టత తెలుపుకుంటూ ఒక ప్రోపగండలా చేసి వాళ్ళకి ఒక విలువను యూత్ క్లబ్స్ యొక్క విలువ తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తానని ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాను. And I thank print media and digital media over here. Thank you, sir. Thank you very much for coming to this occasion. పిల్లగానే వచ్చారు. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ అయినంత వరకు దాంతోపాటు వేరే ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుండి వచ్చిన నాకు ఈ సపోర్ట్ మీ నుండి ఇదే వస్తుంది ఆశిస్తూ కలిగిస్తాను. థ్యాంక్ యూ.